హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ October 9కి ఢిల్లీలో అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఏదైతే సెకండ్ T20 మ్యాచ్ జరగబోతుందో ఆ మ్యాచ్కి సంబంధించిన టికెట్ సేల్ అనేది మీకు పేటీఎం ఇన్సైడర్లో స్టార్ట్ అయితే అయింది. ఎవరైనా సరే పేటీఎం ఇన్సైడర్లో కానీ సెకండ్ T20 ఢిల్లీలో జరుగుతుంది కదా October 9కి, ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్లు కానీ బుక్ చేసుకోవాలనుకుంటే పేటీఎం ఇన్సైడర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మీరు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ T20 అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే లాస్ట్లో మీకు వచ్చేసి IDFC ఫస్ట్ బ్యాంక్ T20 ట్రోఫీ సెకండ్ T20 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఢిల్లీ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అంటే మీకు ఆ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బైనామా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది కింద. మీరు ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద వచ్చేసి మీకు ఇక్కడ ఫిల్టర్ స్టాండ్స్ బై అని చెప్పేసి మీకు అవైలబుల్గా ఉన్నటువంటి స్టాండ్స్ యొక్క ప్రైజింగ్స్ అనేవి ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా కనిపిస్తూ ఉంటాయి. 1250 రూపీస్ నుంచి టికెట్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ హైయెస్ట్ టికెట్ ప్రైస్ చూసుకుంటే 18,000 రూపీస్ వరకు అయితే ఉంది. అండ్ మీరు వీటి మీద సెలెక్ట్ చేసుకున్న టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు పైన ఇక్కడ మీకు కలర్స్ స్టాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టాండ్స్ పైన ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి కూడా మీరు టికెట్లు అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫిల్టర్ స్టాండ్స్ పోయింది కదా, అక్కడ 1250 రూపీస్ ఉంది. దాని మీద నేను ట్యాప్ అయితే చేస్తాను. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే 1250 రూపీస్ స్టాండ్స్ వచ్చేసి ఈస్ట్ స్టాండ్ సెకండ్ ఫ్లోర్ అని చెప్పేసి ఉంది. దాని మీద ట్యాప్ చేసుకుందాం. దాని మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని టికెట్లు కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. మనకి ఎన్ని టికెట్లు కావాలంటే అన్ని టికెట్లు మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకరు వచ్చేసి హైయెస్ట్ 4 టికెట్స్ మాత్రమే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక్కడ టికెట్లు ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ కార్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు టికెట్లో వచ్చేసి డెలివరీ చేసుకోవడానికి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు అక్కడ మీ ఏరియా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఆ టికెట్లు అనేవి మ్యాచ్కి ఒక 2 to 3 డేస్ ముందు వరకు అయితే మీకు డెలివరీ అనేవి అయిపోతాయి. మీరు స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకుంటే మీ దగ్గర ఫిజికల్ టికెట్ అనేది ఉండాలి. ఫిజికల్ టికెట్ ఉంటే మాత్రమే వాళ్ళు సెకండ్ T20 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఉంది కదా, ఆ మ్యాచ్కి వాళ్ళు అలో చేస్తారు. ఫిజికల్ టికెట్స్ అనేది మండేటరీ అనమాట స్టేడియంలో మ్యాచ్ చూడడానికి. ఫ్రెండ్స్, మీకైతే టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలి ఏందనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ అయితే అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.